జెన్జీ నిరసనలు కాదు, జెన్జీ నిరసనలు దేశద్రోహం కాదు అని చెప్పి చెప్పిండు. ఎవరు? మోహన్ భగవత్ గారు. ఈయన ఎవరు మరి? ఇప్పుడు రాకేష్ ఒకవేళ ఏదైనా మాట్లాడితే రాకేష్ దేశద్రోహి, రాకేష్ పాకిస్తాన్ ఏజెంటు, రాకేష్ చైనా ఏజెంట్ అన్నారు. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలకు ఈయన మాట్లాడినటువంటి మాటలకు తేడా ఏం లేదు. ఆయన చాలా క్లియర్గా జెన్జీ నిరసనలు దేశద్రోహం కాదు, ప్రజాస్వామ్యంలో నిరసన సరైన పద్ధతిలో జరగాలి అని చెప్పేసి మోహన్ భగవత్ అన్నాడు. జెన్జీల పట్ల నమ్మకం ఉంది అని చెప్పిండు ఆయన. రిజర్వేషన్లు కొనసాగాలి. IIMUN వార్షికోత్సవంలో RSS చీఫ్ స్పీచ్ ప్రశ్నిస్తున్నందుకు యువతను తప్పుపట్టడం కంటే చర్చల ద్వారా వారి మనోగతం వినాలి. వాళ్ళు మన సొంత మనుషులే. ప్రజాస్వామ్యంలో నిరసనలు ఒక భాగం. నేటి యువత గత తరాల కంటే చాలా నిజాయితీగా ఉంది. ప్రతి విషయాన్ని గుడ్డిగా అంగీకరించకుండా లాజికల్గా ప్రశ్నిస్తుంది. విద్యా వ్యవస్థలో లోపాలు ఉన్నాయని ఉన్నప్పుడు యువత గలం విప్పడం సహజం. విద్య అనేది వ్యాపారం కావద్దు. ఎవరన్నది మాటలు? మోహన్ భగవత్ అన్నాడు. విద్య అనేది వ్యాపారం కావద్దు, యువత గలం విప్పడం అనేది సహజం. ఈ సహజం అనేది ఏదో ఆ సహజంగా జరుగుతున్నటువంటి ఆ గొంతు విప్పేటువంటి కార్యక్రమాన్ని మీరు కాంగ్రెస్ అని, మీరు కమ్యూనిస్ట్ అని, మీరు దేశద్రోహులని, మీరు అంబేద్కరిస్టులు అని చెప్పేసి మాట్లాడితే, మొన్న ఇక్కడే ఇందిరా పార్క్లో ధర్నా చౌక్లో ధర్నా జరుగుతున్నప్పుడు ఒక అమ్మాయి లేచి నిలబడి, ఎస్ మా కుటుంబ సభ్యులు కూడా బీజేపీ వాళ్ళే, అయినా బీజేపీ వాళ్ళు దొంగలే అని మాట్లాడింది. వచ్చినటువంటి వాళ్ళు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ఎమోషన్స్ని ఏదో కంట్రోల్లో లేకుండా మాట్లాడేస్తారు. మాట్లాడినటువంటి వాళ్ళని విపరీతంగా చంపేస్తాం, రేపులు చేస్తాం. నరేంద్ర మోడీ క్షమించిన అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఈ నరేంద్ర మోడీ వారసులు అని చెప్పుకున్నటువంటి ఈ బత్తాయిలు 24 గంటల పాటు చంపుతాం, రేపులు చేస్తాం, అది చేస్తాం, ఇది ఏం చేస్తారు? ఎంతమందిని రేపులు చేస్తారు? ఎంతమందిని చంపుతారు? రేపు పొద్దుగాల మీ అక్కా చెల్లెళ్ళకు రారా? అరే ఒక ఆడపిల్లను అత్యాచారం చేసి వచ్చేది అంటే నీ అక్కా చెల్లెలు ఇంకోటి అత్యాచారం చేయడా? నీకే ఉన్నాయి అమర్మంగాలు. వాటికి సంబంధించిన విషయంలో మాట్లాడుతున్నటువంటి మర్మామయాల గురించి మాట్లాడుతున్నాడు ఒకడైతే. అసలు ఆ కామెంట్లు చూస్తే మా మిత్రుడు PV న్యూస్ ప్రభాకర్ వీణవంక గారు ఒక చిన్న బయట తీసుకుంటారు. ఒక అమ్మాయి ఆయన పెట్టినటువంటి హవర్స్లోనే దాదాపు 1000 మంది చూస్తారు. కామెంట్లు విపరీతంగా వస్తాయి. ఆ అమ్మాయి సోషల్ మీడియా అకౌంట్ తెలుసుకొని బెదిరించడం మొదలు పెట్టిరంట. అమ్మాయి ఫోన్ చేసి, అన్న దయచేసి ఆ వీడియో డిలీట్ చేయండి అని అంటే మనోడు డిలీట్ చేసిండు. అయినా కూడా ఆపలేదు. విపరీతం నోరు తెరిస్తే అసలు కామెంట్లలో మర్మావయాల గురించే. వానికి ఇంకేముండదు. వానికి అమ్మ ఉన్నదా, వానికి అక్క ఉన్నదా, వానికి చెల్లె ఉన్నదా, ఇవన్నీ విషయాలు ఏం పట్టించుకో. ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసుకున్నామా, లేదంటే సోషల్ మీడియాలో ఒక ఐడి క్రియేట్ చేసుకొని దానికి ప్రొఫైల్ లాగా పెట్టుకున్నామా, మంది వాళ్ళ మీద పోయి మొత్తుకున్నామా? ఇదే. అరే నువ్వు పెడుతున్నటువంటి కామెంట్లు తీసుకుపోయి మీ ఇంట్లో మీ అమ్మకో, మీ అక్కకో, మీ చెల్లెకో ఇచ్చి చదవమని కనీసం. ఇవి ఉండవు. ఇప్పుడు వస్తారు కామెంట్లలో ఒక్కొక్కరు. సిగ్గుండాలి. ఈ దేశంలో ప్రశ్నిస్తున్న యువత ఎందుకు ప్రశ్నిస్తున్నారు? వాళ్ళు ప్రశ్నించేటట్టుగా, అరే మొన్న జరిగినటువంటి ఆ నీట్ పేపర్ లీకేజ్లో లక్షల మంది ఆ నీట్ ఎగ్జామ్ రాస్తే మెజారిటీగా నష్టపోయింది హిందువులేరా బాబు అని చెప్పేసి మాట్లాడితే కూడా లేదు ఎవడో అంటే నేను పేపర్ లీకేజ్ అయిన తర్వాత కూర్చొని గట్టిగా చదువుకునేదంటే నాకు ఈసారి బాగా మార్కులు వచ్చాయని చెప్పిండు. బాగా మార్కులు వస్తాయి రా వయసు. నువ్వు ఇంట్లో నువ్వు మళ్ళా కూర్చొని చదువుకునేటువంటి పరిస్థితులు నీకున్నాయి, కానీ మిగతా వాళ్ళకు లేవు కదా. మెజారిటీ అటువంటి ప్రజలకు ఆ చదువుకునేటువంటి పరిస్థితులు లేకనే కదా వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నది. ఒక్కసారి గ్రూప్ 1 క్యాన్సల్ అయ్యేది అంటే ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఇంకో 4 ఏళ్ళకు మళ్ళీ కొడతా అనేటువంటి పరిస్థితులు చాలామందికి ఎందుకు ఉండట్లేదు? ఈ పేపర్ లీకేజ్ల ఈ సంస్కారం లేకుండా పేపర్ లీకేజ్ జరుగుతూ ఉంటే, ఇదే ఆనవాయితీ కొనసాగుతూ ఉండేది ఉంటే, పేపర్ లీకేజ్ జరిగేది ఉంటే కొనుక్కునేటువంటి పరిస్థితుల్లో మీరున్నారా? కొనుక్కునే పరిస్థితుల్లో లేని వాళ్ళ పరిస్థితి ఏంది? 24 గంటల పాటు రిజర్వేషన్ మీద పడి ఏడ్చేటువంటి ఈ విధవలు ఇక వాళ్ళని ఎన్ని తిట్టినా వేస్టే. వీళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? ఈరోజు దేశ యువత ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ప్రశ్నించే విధంగా ఎందుకు బీజేపీ పాలన వస్తే కాంగ్రెస్ అవినీతి పాలన అని చెప్పేసి మాట్లాడి ఆ రోజు అన్నా హజారే ఈయన ఆ కిరణ్ బేడి వాళ్ళందరూ కలిసి అవినీతి పాలన అంతం చేయాలంటే బీజేపీ రావాలని చెప్పేసి దేశం గుజరాత్ మోడల్ అని చెప్పేసి చేసుకుంటూ మాట్లాడుకుంటూ నరేంద్ర మోడీని మన నెత్తి మీద కూర్చోబెట్టి 12 ఏళ్ళు దాటుతా ఉంది కదా. ఈ 12 ఏళ్లలో కూడా ఎందుకు అభివృద్ధి కాలేదు దేశం?
ఎందుకు పేపర్ లీకేజీ లేనటువంటి దేశంగా ఎందుకు మార్చట్లేదు? మనకన్నా చిన్న చిన్న దేశాలు ఈరోజు పేపర్ లీకేజ్ కదా కనీసం అక్కడ అవినీతి లేకుండా పాలన కొనసాగిస్తున్నాయి కదా. ఇంకెన్ని రోజులు ఈ అవినీతి పాలన చేస్తారు? దేశ సంపదను మొత్తం ఒకరిద్దరి చేతుల్లో పెట్టడం కోసం ఆమె దేశాన్ని పాలించేది. మేము మాట్లాడితే దేశద్రోహం, ఈరోజు ఆర్ఎస్ఎస్ఏ మాట్లాడుతుంది కదా. వివక్ష ఉన్నంత కాలం రిజర్వేషన్ ఉండాలి రా బాయ్. మీకు దమ్ముంటే వివక్ష తీసేయండి, కుల వివక్ష తీసేసి కులాలను తీసేసి మీరు రిజర్వేషన్ తీసేయండి. ఇప్పుడు అసలు కులాలే లేకపోతే రిజర్వేషన్లు ఉండే కదా. మరి కులాలే లేనప్పుడు రిజర్వేషన్లు ఉన్నాయనే ఆ విషయం మీకు తెలిసినప్పుడు కులాల గురించి మాట్లాడకుండా రిజర్వేషన్ గురించి మాట్లాడతారు ఎందుకు? రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చిర్రు? వేల ఏళ్ళు వస్తున్నటువంటి వివక్ష గురించి కదా. మరి ఆ వివక్ష పోతే కులం పోతుంది కదా. 24 గంటల పాటు ఏం తెలియకుండా వాట్సాప్ యూనివర్సిటీలో ఒక మెసేజ్ వచ్చిందా, వాడెవడో ప్రొఫెసర్ కాడో ఇంకోడో ఏదో సోది. ఇక వీళ్ళకు మైండ్ మొత్తం ఆవు పెండ ఉంటుంది కాబట్టి ఆ ఆవు పెండతో ఆలోచించి ఒక పోస్ట్ రాసి పంపిస్తారు. దీన్ని ఫార్వర్డ్ చేసిరే. ఓ కేంద్ర మంత్రి కొడుకు కేసుకు సంబంధించిన విషయంలో అయితే వాళ్ళు మాట్లాడినటువంటి వీడియోలు అన్నీ ఓపెన్ చేసి ఒక స్క్రీన్ మీద పెట్టి చూసేది ఉంటే ఒక్కరి ఆడియో పెట్టేదంటే మిగతా వాళ్ళందరి వీడియో క్లారిటీ ఉన్నది. అంటే మొత్తం మ్యాచింగ్ అయిపోతుంది అన్నట్టు. అందరు సేమ్ స్క్రిప్ట్ చదువుతారు. ఈరోజు ఆర్ఎస్ఎస్ కామెంట్ల మీద మీ కామెంట్ ఏంది? మోహన్ భగవత్ చెప్తున్నటువంటి వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తున్నారా, సమర్థించట్లేదా? రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ చెప్తున్నప్పుడు ఆ రిజర్వేషన్లు ఉండాలని మీరు అనుకుంటున్నారా, అనుకోవట్లేదా? ప్రకటించండి. లేదంటే దేశద్రోహి అని చెప్పేసి ముద్రేయండి. ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ కూడా ఈ దేశంలో ఆయన కూడా దేశద్రోహి. మేము మాట్లాడుతున్నటువంటి మాటల్ని కాకుండా ఆయన ఎట్లా మాట్లాడతారు రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి ఆయన మీద ఇంకా మీకు ఏమంటారు అవిశ్వాసం పెట్టే అవసరం అయితే మీకు పార్లమెంట్లో నేను ఆర్ఎస్ఎస్ నుండి తీసేయాలని చెప్పేసి